ఎన్డీఏ ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలనే ఎజెండాతో విపక్ష ఇండియా కూటమి ఇవాళ ఢిల్లీలో భేటీ కానుంది. 2024 ఎన్నికల తర్వాత ఫస్ట్ టైం తొలిసారి పూర్తిస్థాయి సమావేశం నిర్వహించనుంది. 23 పార్టీలు ఈ భేటీకి హాజరవుతాయని కాంగ్రెస్ చెబుతున్నా పలు పార్టీలు డుమ్మా కొట్టే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందన్న కోపంతో డీఎంకే ఈ సమావేశానికి దూరంగా ఉండనుంది. మరోవైపు టీవీకే ఈ భేటీకి హాజరవుతుందనే ప్రచారం అయితే జరుగుతోంది. కొంతకాలంగా కూటమి కార్యకలాపాలకు దూరంగా ఉంటుందన్న ఆప్ ఈ భేటీకి హాజరు కావద్దని నిర్ణయించింది. కేరళలో కాంగ్రెస్ తీరుపై సిపిఎం గుర్రుగా ఉంది. సిపిఎం బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని ఎన్నికల సమయంలో హస్తం పార్టీ కూడా ఆరోపించింది. ఈరోజు జరిగే ఈ సమావేశంలో కమ్యూనిస్టులు ఈ అంశాన్ని లేవనెత్తనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.